తీరా తీరా రే వెళ్ళిపోయిందిరా. రే తీకుంటే ఏం చేస్తున్నావు బే? ఇది ఎప్పుడు వస్తుందో ఏంటో. రే ఉండండి రా ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారా? రే 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 వద్దు రే గోబీ సత్యం. రే 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 తీరా తీ వచ్చింది తీరా తీరా తీరా. స్మైల్ ప్లీజ్. నీ ముఖంతో పని చేస్తున్నావు. అంత రాజమౌళి అన్నావు. నేనేం చేయండిరా? రాజమౌళిదే మాత్రం రామ్ చరణ్ తెలియకుండా మగ తీగలడా? ఏడ్చేవలే అదే వెళ్తుంది పద. రెడీ రెడీ రానివ్వు. ఇదిగో ఇప్పుడు గదుల నుంచి బయటకు వస్తుంది. రెడీ గుండు అర్థమైందా? వచ్చేస్తుంది వచ్చేసింది. రే ఈ ఫోటో చూడరా ఎంత బాగా వచ్చిందా? ఈ బొంద మా మామ ఫోటో పంపించాలా మురళిగాడికి? మెయిల్ వెళ్ళిపోయి ఉంటుందంట వాడికి. ఎప్పుడో వెళ్ళిపోయిందిరా. ఇంకో 2 నిమిషాలు అక్కడి నుంచి ఫోన్ వస్తుంది చూసుకోండి. మురళిగాడు స్కైప్ లోకి వచ్చాడు రా. ఎరా మురళి, ఓ మధ్య ఫోటోలు పంపించాను చూసావా? అయ్యే ఫోటోలు రా, ఒకటి కరెక్ట్ గా లేదు. ఈడే తీసాడా ఫోటోలు బోగ్గాడు. హాయ్. హాయ్. సర్లేరా, ఎలాగ ఇక్కడికి వచ్చేస్తున్నావు కదా, వచ్చాక చూద్దు కానీ అమ్మదేవిని. మంచి ఫోటో పంపించేసి కదరా. ఇది జస్ట్ ట్రైలర్ రా, వచ్చాక ఫుల్ సినిమా చూపిస్తాను. సరేరా, వచ్చాక కాల్ చేస్తాను. బాయ్. బాయ్. బాయ్ రా. బాయ్ రా. బాయ్ బాయ్. దగ్గరా అడిగారా మన కోనవరం కింగ్. మరి నేను రా. నువ్వు కోనవరానికి పెట్టిన డెంగూరా. హాయ్ రా సూరి, ఎలా మురళి రారా, ఇంకా నేనేమి ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. ఆహా. ఏంటో మొదలు చూడడానికి డైరెక్ట్ గా వచ్చావా? మనం తీస్తే ఎవడైనా ఊడిపడాల్సిందేరా. ఆంటీ ఇంట్లో లేరా? ఊళ్ళోకి వెళ్ళిందిలే. ఎందుకు మదో గుర్తుందా నీకు? చిన్నప్పుడు ఇద్దరు కలిసి ఆడుకునేవారు. ఎందుకు గుర్తులేదురా? చిన్నప్పుడు నేను మాదే మంచి ఫ్రెండ్స్, నువ్వు నేనే ఎనిమీస్. ఓ రోజు గుర్తుందా? వంట అయిందా? అయిపోయింది, వడ్డీ చేస్తాను. బాగుందా? బాగుందా? ఇంకొంచెం కావాలా? ఇంకొంచెం కావాలా? ఏయ్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. కొట్టానంటేనా? కొట్టానంటేనా? ఆగండి ఆగండి. ఆడుకోమని పంపిస్తే కొట్టుకుంటారా? ముందు ఎవరు కొట్టారో చెప్పండి. ముందు ఇదే కొట్టింది. ముందు వేడే కొట్టాడు. రే మురళి, నువ్వు చెప్పు. నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. ఏం చూస్తున్నావు చెప్పు. అప్పుడు ముందు ఉమా నేను ఆడుకుంటుంటే సూరి వచ్చి ఉమా ఏం చేస్తుందో అలా చేశాడు. అప్పుడు ఉమాకి చిరాకు వచ్చి సూర్యని కొట్టింది. అప్పుడు మళ్ళీ సూరి ఉమాని కొట్టాడు. అయితే ఇద్దరిది తప్పుందన్నమాట. ఇద్దరు చేతులు పట్టండి. నువ్వు కూడా. ఒరేయ్ ఆగరా. నా వంట తినేసి నన్ను కొట్టిస్తావా? నా చేతిలో చచ్చేస్తాను. నీకు అన్ని బాగానే కూర్చున్నారా మురళి? ఇంకేంట్రా? సరే మీరు లాగించండి రా అయితే. ఓకే, షాప్ దగ్గర ఉండండి, వీటితో కాసేపు మాట్లాడొచ్చు. ఓకేరా. ఓకే బాయ్. బాయ్ రా. బాయ్. బాయ్ రా. బాయ్. ఇంక చెప్పు, ఇంకెందుకు లేటు? పెళ్లి చూపులు చేస్తావా? చాలా తొందరలో ఉంటున్నావు పదా. దా ఇక్కడి నుంచి చూద్దాం. చెప్తానుండు. గోడ చాటు నుంచి చూపిస్తున్నాను, ఏం పెళ్లి చూపులు అనుకోకరే. డైరెక్ట్గా పెళ్లి చూపులు అని చెప్పి వెళ్ళావు అనుకో, మేకప్ ప్లేస్ బాగోలేనమ్మని కూడా అందంగా చూపించేస్తారు. అది ఎలా అనుకో, ఆ అమ్మాయి అసలు అందని తెలిసిపోద్ది. అయినా అమ్మదోకి ఏంట్లే, ఎలా ఉన్నా బాగానే ఉంటుంది. ఏంటిది ఎంత న్యాచురల్గా ఉంది? చాలా మంచిదిరా. మా మరదలని చెప్పడం కాదు కానీ చాలా నిదానం. పెద్దలంటే చాలా గౌరవం కూడా.
ఏంటి ఆ బట్టలు ఎందుకు తెస్తున్నావు? ఎందుకేమిటే ఆరేసిన బట్టలు తీయద్దా? తీయద్దు, తీస్తే నిన్ను ఉతికారేస్తాను. ఏమైందో దీనికి ఇవ్వాల. అంటే దాని మూడు వాళ్ళు బాగున్నట్లేదు, లేకపోతే నాకు తెలుసులేరా, ఉమాదేవి అసలు ఏం మారలేదు. చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అంటే నీకు నచ్చిందా? నాకు చిన్నప్పటి నుంచి ఉమాదేవి అంటే ఇష్టమేరా. అయితే ఓకేనా? ఆ, అక్క బాగున్నావు అక్క? సూర్యున్నాడా? ఒకసారి రమ్మను. సూరి రారా సూరి రా. అక్క, మన సూర్యగాడు ఉమాదేవికి మంచి సంబంధం తెచ్చాడే. పెళ్ళికొడుకు ఎవరో తెలుసా? మన సుబ్రాజ్ గారు లేరు, వాళ్ళు మనవడు మురళి. ఈ రోజే నిశ్చితార్థం చేసుకున్నాం. రేయ్, నువ్వు తప్పకుండా రావాలరా. నేను ఎందుకు రావాలి? అదేంట్రా అలా అంటావు? ఆ రోజు ఏదో కోపం ఆడేసి ఉంటానులేరా, నువ్వు మనసులో పెట్టుకోకు. మీరు రమ్మంటే రావడానికి పొమ్మంటే పోవడానికి ఎవరు రెడీగా లేడు ఇక్కడ. అయ్య బాబు, బుద్ధి కట్టి తిని అన్నాలేరా. అవన్నీ పక్కన పెట్టు. ఇదిగో, మా ఇంటికి కూడా నువ్వే కదరా మగ పిల్లాడివి. పైగా ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం, నువ్వు రాకపోతే ఎలా చెప్పు? ఇదిగో, నువ్వు వస్తున్నావు అంతే, లేకపోతే నా మీద ఒట్టే. వరుడు మురళి, వధువు ఉమాదేవి ఇద్దరి జాతకాలు చాలా చక్కగా కలిశాయండి. పెళ్లికి వచ్చే నెలలోనే మంచి ముహూర్తం ఉంది. నానా, ఒక 2 వీక్స్లో ఉంటే బెటర్ నాన్న, మళ్ళీ లీవ్ ఎక్స్టెండ్ చేయడం కుదరదు. పంతులు గారు, అయ్యా, ఒక వారంలో ముహూర్తం ఉండి చూడండి. ఒక వారం రోజుల్లో అంటే ఆశ్వీజ శుద్ధ దశమి గురువారము, శ్రవణ నక్షత్రము, ఉదయం బ్రహ్మాండమైన ముహూర్తం ఉందండి. ఏమంటారు? మరి ఇంకే బాగుందండి. బావగారు మీరేమంటారు? అలాగే చేద్దామండి. ఆడపిల్లలు మీకు ఓకే అయితే మాకేమని చెప్పండి. త్వరలోనే విఘ్నేశ్వరుడి పూజ చేయించి పెళ్లి పనులు మొదలు పెట్టొచ్చు. అలాగేనండి. ముహూర్తం పెట్టారమ్మా, 26ని పెళ్ళి, పొద్దున 8:40కి ముహూర్తం. ఇంకా వారం రోజులే ఉంది. మా యొక్కలు అన్ని పనులు ఎలా చేస్తారో ఏంటో. ఏంటి ఎలా చూస్తున్నావు? అసలు ఎవరిని అడిగి తీసుకొచ్చావురా ఈ పెళ్లి సంబంధం? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? ఏదో పెళ్లి సంబంధం కుదిర్చేసావని పెద్ద మొగోడిని అయిపోయాను అనుకుంటున్నావేమో. రేపది పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక అప్పుడు తెలుస్తుంది నీకు. ఏంటి? తెల్లారులేస్తే దాని వెనకపడి తిరుగుతూ ఉంటావు. రేపది వెళ్ళిపోతే ఎలా ఉంటావురా? చిన్నప్పుడు అది రాకముందు ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడివి. అది వెళ్ళిపోయాక మళ్ళీ ఏడుస్తూనే ఉంటావు చూడు. ఏంటి నేను ఏడుస్తానా? అది ఉమాదేవి కోసం. అసలు ఏం మాట్లాడుతుందో తెలుస్తుందా నీకు? నాకు తెలుసురా నేనేం మాట్లాడుతున్నాను, కానీ నువ్వేం చేస్తున్నావో నీకే తెలియట్లేదు. నాకు తెలిసి నేను చేస్తున్నాను, నువ్వేం చెప్పక్కర్లేదు. నీకిప్పుడు తెలీదురా. రేపది పెళ్లి చేసుకుని ఎవరితోనో వెళ్ళిపోయాక కూర్చుని ఏడుద్దు గాని అప్పుడు తెలుస్తుంది నీకు. ఆపుతావు ఇంకా? తెలుసంట, గాడి గుడ్డు తెలుసు నీకు. ఆకలేస్తుంది, ముందు అన్నం పెట్టు. నేను పెట్టను రా, ఎక్కడికి వెళ్తే తింటావు తిను. సూరి, అది నిన్న ఉమాదేవితో మాట్లాడడం అసలు కుదరలేదు. ఒక్కసారి మాట్లాడదామని. నువ్వు కూడా రారా, వెళ్ళొద్దాం. నువ్వు వెళ్ళొచ్చారా, నీ కూడా నేను ఎందుకు తోకలాగా? పర్లేదు రారా, కొత్త కదా. నువ్వు వెళ్ళరారా, నేను బయటికి వెళ్ళాలి. తర్వాత వెళ్దుగాని లేరా. రారా రారా ప్లీజ్ రా. సర్లే పద. ఉమా, లేచి చీర కట్టుకో, మురళి వచ్చాడు. ఎందుకు? నీతో కాసేపు మాట్లాడాలంట. ఈ చీర కట్టుకునిరా. నేను కట్టుకోను. చెప్పేది నీ కదా. బావ మురళి హాల్లో వెయిట్ చేస్తున్నారు, త్వరగా రెడీ అయ్యరా. బావ కూడా వచ్చాడా? అవును.
నువ్వు మాట్లాడరారా నేను వెళ్తాను